మన దేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి 18 ఏళ్ల వయసులో పెళ్లయింది. కానీ ఆయన భార్యకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇంతకీ ఆయన భార్య ఎవరు? ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? నరేంద్ర మోదీ గారికి 18 ఏళ్ల వయసులో గుజరాత్ సాంప్రదాయ ప్రకారం వారి తల్లిదండ్రులు జశోదా బెన్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైతే జరిగింది, కానీ మోదీ గారికి దేశ సేవ, సన్యాసం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వలన పెళ్లైన కొద్ది రోజులకే నేను దేశం కోసం ఇల్లు వదిలి వెళ్తున్నానని, నా కోసం ఎదురు చూడవద్దని భార్యకు చెప్పి హిమాలయాలకు వెళ్లిపోయారు. గమనించాల్సిన విషయం ఏంటంటే వీరిద్దరూ చట్టపరంగా డైవర్స్ తీసుకోలేదు, అలా అని కలిసి కూడా జీవించలేదు. చాలా ఏళ్ల పాటు మోదీ గారు తన పెళ్లి విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎలక్షన్స్ నామినేషన్స్ లో కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని రాసేవారు కాదు. కానీ 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తొలిసారిగా తన అఫిడవిట్ లో మ్యారీడ్ అని, భార్య పేరు జశోదా బెన్ అని అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రజెంట్ జశోదా బెన్ గారు ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రజెంట్ గుజరాత్ లో తన సోదరుడితో కలిసి జీవిస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ విజయం కోసం ఉపవాసాలు, పూజలు కూడా చేశారు. భర్త దూరంగా ఉన్న ఆయన ఎదుగుదలను గౌరవిస్తారు. జశోదా బెన్ ఎంత గొప్పవారంటే మోదీ గారు వదిలి వెళ్లిపోయాక 45 ఏళ్ల పాటు ఒంటరిగా బతికి ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ఇప్పటికీ మోదీ గారిని తన భర్తగానే భావిస్తారు. ఆయన నాకు దేవుడితో సమానమని, నా భర్త దేశానికి ప్రధాని అయ్యారు, అది నాకు చాలు అని గర్వంగా మీడియా ముందు చెప్పారు. ఇది ఫ్రెండ్స్ మోడీ గారి పర్సనల్ లైఫ్. రేపటి వీడియోలో మోదీ గారు టీ సెల్లర్ నుంచి ఒక దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారో తెలుసుకుందాం. మోదీ గారు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.